మా జమ్మికుంట లోకల్ వార్తలకు స్వాగతం. తాజా వార్తల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ నొక్కండి. అందరికీ నమస్కారం. నేను మీ మొహమ్మద్ జియావుల్ అలీ, 6వ వార్డ్ జమ్మికుంట. నిన్న నా యొక్క వినతి పత్రం మేరకు జమ్మికుంట పట్టణంలోని హౌసింగ్ బోర్డు 6వ వార్డులో ఓపెన్ జిమ్ పక్కనే ఉన్న ఓపెన్ స్పేస్ నెంబర్ 3ని ములుగు ప్రశాంత్ కుమార్ గారు, చైర్మన్ గారు వెంటనే స్పందించి ఆ యొక్క ఓపెన్ స్పేస్ను చదును చేయించడం జరిగింది. దానికి నా యొక్క ధన్యవాదాలు. అలాగే ఒకవైపు మన చైర్మన్ గారేమో అభివృద్ధి ధ్యేయంగా ప్రతి వార్డులో అభివృద్ధి పనులు చేస్తుంటే కొంతమంది ఆ అభివృద్ధిని చూసి ఓర్వలేక చైర్మన్ గారిపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ చైర్మన్ గారిని నిందిస్తున్నారు. చైర్మన్ గారు ములుగు దిలీప్ ప్రశాంత్ కుమార్ గారు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి ఈరోజు చైర్మన్ స్థాయిలో ఉన్నారంటే నాలాంటి ఎంతోమంది యువతకు ఆదర్శం మరియు గర్వకారణం. అలాంటి ఒక దళిత బిడ్డ మీద నిందలు వేయడం మంచిది కాదు. నేను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పక్షాన ఎల్లప్పుడూ వార్డు అభివృద్ధి కోసమే కృషి చేస్తా. ఇప్పటి నుండి 6వ వార్డులో ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకొస్తే నేను నేరుగా మన మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ అన్న గారికి చెప్పి ప్రతి పని చేపిస్తానని హామీ ఇస్తున్నాను. మరికొంతమంది అంటున్నారు చైర్మన్ గారేమో ప్రైవేట్ వ్యక్తులతోని పనులు చేపిస్తున్నారని. నేనేం ప్రైవేట్ వ్యక్తిని కాదు, నేను కూడా 6వ వార్డు సభ్యుడినే, నేను కూడా 6వ వార్డు ఓటర్నే. నేను కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పక్షాన ఎల్లప్పుడూ ప్రజల కోసమే పోరాడుతున్నా అని తెలుపుతున్నాను. ఇంకోసారి మన జమ్మిగుంట మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ గారి మీద ఎవరైనా తప్పుడు వ్యాఖ్యలు చేస్తే మా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పక్షాన ఖండిస్తామని హెచ్చరిస్తున్నాం. దయచేసి జమ్మికుంట లోకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.